మీరు చనిపోయినట్టు కల వస్తే దానికి అర్థం ఏంటో తెలుసుకుందాం. మీరు చనిపోయినట్టు కల కంటే మీ జీవితంలో ముఖ్యమైన మార్పులు వస్తున్నాయని దాని అర్థం. సింబాలిక్ గా చెప్పాలంటే ఇది ఆ వ్యక్తి జీవితంలో ఏదో మంచి జరగబోతుందని అర్థం. మీ జీవితంలో ప్రయోగాత్మక జాగ్రత్త లేకుండా చేయిపోయే పనులు కాస్త భయానికి దారితీస్తుందని అర్థం. అందుకు కలత చెందాల్సిన అవసరం లేదు. ప్రమాదం జరగబోతుందని భయపడాల్సిన అవసరం లేదు. మీరు చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. అయితే ప్రతి విషయంలో ఆతృత పనికిరాదు. మీరే స్వయంగా చనిపోయినట్టు కల వస్తే సానుకూలంగా అభివృద్ధి చెందుతారని స్పష్టమైన గుర్తు. మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు జరుగుతాయి. గతాన్ని విడిచిపెట్టి ఇక భవిష్యత్తుకు పూలబాట వేస్తారని అర్థం. మరణం అనేది గడిచిపోయిన వాటిని మరిచిపోయి కొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రతికూలంగా ఉంటుంది. దీన్ని పునర్జన్మ అని కూడా అనవచ్చు. మీరు మీ జీవితంలో సాధించాలనుకున్నవి మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి బలమైన వ్యక్తిగా మారిపోతున్నారని అర్థం. మరణించినట్టు కలవస్తే మీ చెడు హానికరమైన విషయాలు అన్నిటినీ వదిలేసి మంచి మార్గంలో నడుస్తారని అర్థం. కానీ ప్రతి మంచి వెనకాల చెడు ఉన్నట్టు ఇంతవరకు మంచినే చూసాం. ఇప్పుడు చనిపోయినట్టు కల కంటే దానివల్ల చెడు ఏంటో చూద్దాం. మరణించినట్లు కలవస్తే మీ సంబంధ బాంధవ్యాల్లో కొద్దిగా బాధలు మరియు అసౌకర్యాన్ని కూడా కలిగిస్తాయి. మీరు డేటింగ్ చేస్తున్న వ్యక్తులు మిమ్మల్ని ఇష్టపడకపోవచ్చు లేదా మిమ్మల్ని నిర్లక్ష్యం చేయొచ్చు. అటువంటి వ్యక్తులు మిమ్మల్ని మరింత బాధకు గురి చేస్తారు. అంటే మీ మధ్య సంబంధాలు తెగిపోవడం వల్ల మరో మార్గంలో ఈ విధంగా కల రూపంలో మరణిస్తున్నట్టు కలకంటారు. బహుశా ఇటువంటి కలను పట్టించుకోకుండా మీరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మీ సంబంధాన్ని మంచి మార్గంలో కొనసాగించవచ్చు. మరణించినట్టు కలవస్తే బహుశా మీ జీవితంలో ఊహించిన విధంగా మరి కొన్ని బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధపడమని సూచన. ఆ మార్పులు లేదా బాధ్యతలు నిజ జీవితంలో మీ సంబంధ విషయాల్లో కావచ్చు లేదా మీ ఉద్యోగ విషయాల్లో కావచ్చు. అయితే ఈ మార్పుల వల్ల అశాంతికి గురవుతారు. మరణం అంటే కోల్పోవడం. అది ప్రేమ కావచ్చు, సంతోషం కావచ్చు, ఉత్సాహం కావచ్చు, ఇలా ఏదైనా కోల్పోవచ్చు. అయితే అందుకు మీరు చేయాల్సింది ఎలాంటి మార్పు సంభవించినా తెలివితో మార్పులు చేసుకోవడం వల్ల జీవితం సంతృప్తిగా ఉంటుంది.